హలో గైస్, హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ తాంగాలన్ మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగుంది. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ స్టోరీ లైన్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉన్న దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానంలో మన పిఏ రంజిత్ గారు అయితే సక్సీడ్ అయ్యారనమాట. అండ్ మూవీ మొత్తం స్లో ఫేస్ డ్రామాగా వెళ్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని చూసే కొద్దీ అలవాటు అయిపోతాం అన్నమాట. సో నో కంప్లైంట్ అబౌట్ డ్రామా. అండ్ ఇంకొక పాజిటివ్ వచ్చేసరికి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ కుమార్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. ఆయన ప్రీవియస్ లాస్ట్ 10 ఫిల్మ్స్ చూసుకుంటే ఈ ఫిల్మ్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ అలాగే క్యారెక్టర్స్ ఒక ఆర్క్ చియాన్ విక్రమ్ గారికి అండ్ మాళవిక మోహన్ గారి క్యారెక్టర్ ఆర్క్ మటుకి నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారనమాట. మెయిన్గా మాకైతే ఆరతి క్యారెక్టర్ మన మాళవిక మోహన్ గారి క్యారెక్టర్ ఇంకా ఎక్కువ చూపించుంటే ఇంకా కిక్ వచ్చేది కదా అనిపించింది. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేశారన్నమాట. టీం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా, ఎమోషన్ సీన్స్ కూడా వర్క్డ్ వెల్ మ్యాన్. అలాగే చియాన్ విక్రమ్ గారి యాక్టింగ్ కూడా చింపి జస్ట్ అలా అవతల పడేశారు అనమాట. అంత బాగా యాక్టింగ్ చేశారు. అండ్ అలాగే క్లైమాక్స్లో వచ్చే తాంగలాన్ థీమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఇట్ వాజ్ డీసెంట్ అనిపించింది. అండ్ ఇంక మన నెగిటివ్ సాంగ్ వచ్చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, బట్ మనం కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మూవీ మొత్తం స్లో ఫేస్ డ్రామాలో ఉంటుందని చెప్పా కదా. సో స్లో ఫేస్ డ్రామా కాబట్టి కొంతమందికి ఎక్కకుండా ఉండొచ్చు, కానీ చూసే కొద్ది అలవాటు అయిపోద్ది. బట్ కొంతమందికి అయినా ఎక్కకుండా ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. బట్ మూవీ అయితే బాగుంది. సో ఇదన్నమాట నా రివ్యూ ఆన్ మూవీ తాంగాలన్. మరి బ్రో, ఈ మూవీకి థియేటర్కి వెళ్ళాలా అవుతా అంటే మీరైతే హ్యాపీగా వెళ్ళొచ్చు విత్ యువర్ ఫ్యామిలీ. నా రేటింగ్ వచ్చేసి 2.75 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్.